హై వ్యూవర్స్, ఈ వీడియో ఇవ్వటానికి ముందు స్టార్టింగ్ వచ్చిన లైన్ చెప్పాలి. మహాభారతంలో ఈ కౌరవ సభ ఉండిద్ది. కౌరవులు పాండవులు జూదం ఆడతారు. ఆ జూదంలో ద్రౌపదిని కూడా ధర్మరాజు బెట్టింగ్ వేసి పెడతాడు, ఓడిపోతాడు. దుశ్శాసనుడు వెళ్ళి ఈమెని ద్రౌపదిని తీసుకురావాలని చెప్పేసి వెళ్తాడు. ఆ మూమెంట్లో ఆమె క్వశ్చన్ వేస్తుంది, ఇదేంటి జూదంలో నన్ను పెట్టి ఓడాడా, నన్నోడి తన్నోడినా, తన్నోడి నన్నోడినా అన్న క్వశ్చన్ వేసింది. ఆయన ఓడిపోయి నన్ను ఓడేలా చేసినాడా, లేదా నన్ను ఓడిపోయి తాను ఓడిపోయాడా, చాలా ఇన్డెప్త్ వేలో ఉన్నదన్నమాట. ఇది ఎందుకు చెప్పానంటే, ఈరోజు చంద్రబాబు గారి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ మీద వాదనలు జరుగుతూ ఉన్నాయి. సో అనిరుద్ బోస్, బేలా త్రివేది గారు ఈ బెంచ్ మీదకి ఈ కేసు వచ్చిన సందర్భంలో వాదనలు చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే గారు, సిఐడి తరఫున ముకుల్ రోహత్గి గారు హోరాహోరీగా వాదన వినిపిస్తూ ఉన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జి నుంచి కొన్ని ప్రశ్నలు ముకుల్ రోహత్గి గారికి. 17A అనేది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018లో అమెండ్మెంట్ చేశారు. ఇది ఎప్పుడో 1988లోనే వచ్చింది అని. సరే, 2018లో అమెండ్మెంట్ చేసినప్పుడు ఏంటి, పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ నేరం చేస్తే దానికి సంబంధించేసి అరెస్ట్ చేయాలన్నా, విచారణ చేయాలన్నా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని చెప్పి. సో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆ పర్మిషన్ తాలూకా అన్నప్పుడు వాదన జరుగుతున్న మూమెంట్లో అడిగిన ప్రశ్న అక్కడ జడ్జ్ ఏమని, 17A అన్నది నేరానికి వర్తిస్తుందా లేదన్నప్పుడు నిందితులకు వర్తిస్తుందా? చాలా లాజికల్గా అడిగారు. చూడండి, ముకుల్ రోహత్ గారిని క్వశ్చన్ చేశారు. 17A అనేది నేరం, అవినీతి జరిగింది అక్కడ, దానికి అప్లై అవుతుందా, లేదు అందులో ఎవరైతే అక్యూజ్డ్గా ఉన్నారో నిందితులు వాళ్ళకి అప్లై అవుతుందా? దెర్ ఈజ్ నో ప్రాపర్ ఆన్సర్ ఫ్రమ్ ఎవరైనా ముకుల్ రోహత్గి. మీరు ఆలోచించండి లాజికల్గా. స్కిల్ డెవలప్మెంట్ దానిలో స్కామ్ జరిగింది, కోట్లు డబ్బు ఎటు వెళ్ళి అద్దెలు ఇదని చెప్తా ఉన్నారు. కేసు సంబంధించి మొదలైంది 2018 జనవరిలో అంటున్నారు. ఈ 17A వచ్చిందేమో 2018 జూలై 5న. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 2021 డిసెంబర్ 9న. సో ఇలా చూసుకుంటున్నప్పుడు అక్యూజ్డ్గా ఎవరైతే ఉన్నారో నిందితులుగా వారికి 17A కదా అప్లై అయ్యేది, నేరానికి కాదు కదా. 17A అన్నది ఎందుకు తీసుకొచ్చారు? తప్పు చేయకుండా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆ రోజు పదవిలో ఉంటే, ఆ రోజు పదవిలో ఉన్నారో పని చేశారయ్యా, ఇప్పుడు పదవిలో లేరు, కానీ వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి అధికారంలో ఉన్న వాళ్ళు తీసుకొని లోపలేస్తున్నారు. సో అలా వెయ్యొద్దురా బాబు, వాళ్ళు మనం కాపాడుకోవాలని చెప్పేసి 17A పట్టుకొచ్చారు. సో అక్కడ జడ్జి అడిగిన దానిలో ఇదే మెయిన్ పాయింట్, నిందితులకు వర్తించేది 17A, నేరానికి కాదు. తర్వాత 2018లో కేసు మొదలెట్టారన్నారు కదా, ఏది 17A అమెండ్మెంట్ రావడానికి ముందు అన్నారు కదా. సరే, ప్రాథమికంగా విచారణ చేశారుగా స్టార్టింగ్ స్టేజ్లో, ఏం కనిపెట్టారు? మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 2020 డిసెంబర్ 9 బట్ 2018లోనే కేసు మొదలైంది అంటున్నారు కదా, అప్పుడు ఏం కనిపెట్టారు? చంద్రబాబు తప్పు చేశాడనా? ఎన్ని కోట్ల అవినీతి పాల్పడ్డాడు? ఆయన నుంచి డబ్బు ఎవరికి వెళ్ళింది? మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఈయనకి ఎట్లా వచ్చింది? ఇందులో ఏమైనా ఉన్నాయా? పోనీ ఇందులో ఇన్వాల్వ్ ఉన్నట్టు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చేసి ఏ రకంగా తప్పిదాలు పాల్పడినారు ఏంటి, అవేమైనా ఉన్నాయా? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సంబంధించి మెయిన్ అన్నప్పుడు సిమెన్స్ వాళ్ళు అండ్ డిజైన్టెక్ వాళ్ళు కదా, ఒప్పందాలు వాళ్ళతో ప్రభుత్వం చేసుకుంది కదా. అక్కడ వచ్చేసి డిజైన్టెక్ సంబంధించి సబ్సిడరీ కంపెనీస్ దగ్గర కదా ఫ్రాడ్ అంతా మొదలైంది. సో వాళ్ళు ఆల్రెడీ కేసులు క్లియర్ అయినట్టుంది కదా, మరి దానికి సంబంధించి ఆధారాలు ఉన్నప్పుడు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా లేరని నాకు తెలుస్తూ ఉంది. మనకు బయటకు వచ్చిన అప్డేట్ కూడా అదే. కొంతమంది లాయర్లు మాట్లాడుతున్నారు అక్కడ సుప్రీంకోర్టు దగ్గర. వాళ్ళు చెప్తుంది కూడా ఏంటంటే ముకుల్ రోహత్గి గారు ప్రాపర్లీ వీళ్ళకి ఆన్సర్ చేయలేదండి అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే 2021 డిసెంబర్ 9 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు చంద్రబాబు గారి పేరు లేదు. అండ్ 2018లో కేసు 2021 వరకు వచ్చేసి మధ్యలో ఏం జరిగింది ఏంటంటే ఇని అసలు అప్డేటే లేదు. అంటే కేసు ఎప్పుడైతే మొదలెట్టినామంటున్నారో ఈ 17A దానికి అప్లై కదని అంటున్నారో తేలిపోతుంది అసలు అప్పుడు ఏమీ లేదని. ఏమీ లేని సందర్భంలో కేసు అంటే అసలు ఎఫ్ఐఆర్ కూడా కట్టినప్పుడు దానికి 17A అప్లై కదని అసలు ఎలా అంటారు? 17A చంద్రబాబు గారికి అప్లై అవుతుంది. సరే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. అవినీతి మీద వచ్చేసి కొన్ని కేసులు సెక్షన్ల కింద కేసులు పెట్టున్నారు కదా. ఒకవేళ ఈ అవినీతి సెక్షన్లు ఏవైతే అవి నిలబడలేదు అనుకుందాం, ఇక్కడ మిగతా సెక్షన్లు ఉన్నాయి కదా, ఆ సెక్షన్ల కింద నేరాన్ని కేసుని
కింది కోర్టులో వాదించవచ్చుగా, కింది కోర్టులో దాన్ని వచ్చేసి ట్రయల్ నడపచ్చు కదా, వాదనలు వినిపించవచ్చు కదా, వినిపించవచ్చా? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్, ఒకవేళ అసలు ఈ అవినీతి అన్నదని ఇక్కడ లేదు అన్నట్టుగా కేసు కనుక కొట్టేస్తే 17A కింద ఈ కేసు కొట్టేస్తే రిమైనింగ్ సెక్షన్ల కింద కేసులు ఉంటాయా ఉండవా? క్వశ్చన్ మార్క్. చాలు, ఈ ఒక్క లైన్తో మొత్తం క్లోజ్. ఎక్కడే అక్కడ ధర్మరాజు బయటకు వస్తున్న వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, నేను చంద్రబాబు నాయుడు వయసు 73 సంవత్సరాలు, గుండెపోటు అని చెప్పేసి ఆ తెల్లవారుజామున ఆయన పడిపోతేనో లేదంటే నటిస్తేనో అరెస్ట్ చేసే ఛాన్స్ లేదు అప్పుడు. తర్వాత 17A నాకు అప్లై అయ్యింది, వెళ్ళి ముందు మీరు గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకొని రండి అని ఆయన గట్టిగా భీష్మించి కూర్చుంటే ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు కాదు. ఆయన చుట్టూ NSG కమాండ్స్ ఉన్నారు. తర్వాత ఆయన వాళ్ళతో వస్తున్న మూమెంట్లో కూడా ఈ ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా ఎంటర్ అవుతున్న మూమెంట్లో కూడా రోడ్డు మీద టీడీపీ వాళ్ళు మొత్తం ఎక్కడికక్కడ కాన్వాయ్లు ఆపుతూ ఉంటే, వద్దు ధర్మబద్ధంగా మనం వెళ్దాం, చట్టాలను గౌరవిద్దాం, అడ్డు తప్పుడు ఆయన చెప్తే అప్పుడు అడ్డు తొలిగారు. గడుగునా కూడా ఆయనే ధర్మబద్ధంగా నడుచుకుంటా పోయినాడు. వైఎస్ అవినాష్ రెడ్డి గారి లాగా ఆయన అభిమానులను పట్టుకొచ్చి ముందు పెట్టేసి శాంతిభద్రత విఘాతం కలిగించేలాగా అక్కడ క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంటు, సిబిఐ వాళ్ళు వస్తే వాళ్ళు అరెస్ట్ చేద్దామని వస్తే వాళ్ళతో వెళ్లకుండా అలా ఉండాల. అండ్ నాకు తెలియదు కాబట్టి నేను పర్టికులర్గా మాట్లాడను, బట్ ఓవరాల్గా మాట్లాడుతున్నా. సినిమాలు కూడా చూస్తూ ఉంటాం. అని నేను చెప్పినట్టే గుండెపోటు రావటాలు ఇంట్లో వాళ్ళకు లేదంటే వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ రైజ్ అవటాలు, దాంతో కాపాడుకోవాలి. సో ఇప్పుడు కాదు అరెస్టులు, ఇప్పుడు కాదు విచారణలు, వాయిదాలు వేయటాలు, ఇలా ఎక్కడ కూడా ఏమీ చేయలేదే. ధర్మంగా నిలబడ్డాడు, చట్టాలను గౌరవిస్తా అన్నాడు, నాకు నమ్మకం ఉంది అన్నాడు. ఈవెన్ ఏసీబీ కోర్టులో కేసు పెట్టిన సందర్భంగా కూడా క్వాష్ అని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళారు కదా తప్ప బెయిల్ అని వెళ్ళాలి. ఎందుకు? అసలు ఈ కేసే నిలబడదు అండ్ అసలు ఈ కేసే కాదు, నేనే తప్పు చేయలేదని చెప్పేసి. ఎన్ని గట్స్ ఉండాలండి మీరు చెప్పండి, ఎన్ని గట్స్ ఉండాలి? బెయిల్ వేసుకుంటే బయటకు రావచ్చు, బట్ నా బెయిల్ వద్దు అన్నాడు, స్క్వాష్కి వెళ్ళాడు. అగైన్ ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇప్పుడు క్వాష్ మీద కదా వాదనలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఈ ఎస్విఎన్ భట్టి ఆయన బెంచ్ మీదకి వచ్చినప్పుడు కూడా, నాట్ బిఫోర్ మీ అన్నప్పుడు కూడా, చంద్రచూడ్ గారి దగ్గరికి మన సిద్ధార్థ్ లుద్ర గారు తీసుకెళ్ళినప్పుడు కూడా బెయిలా లేదన్నప్పుడు క్వాష్ అంటే, లేదు సార్ క్వాష్ సార్, బెయిల్ కాదు సార్ అని చెప్పేసి గట్టిగా అన్నారు. బెయిల్ కనుక అయినట్టు ఒకవేళ వాదన విని ఆన్ ద స్పాట్ లేదంటే కాసేపట్లోనే బెయిల్ ఇచ్చేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ క్వాష్ అని చెప్పేసి గట్టిగా నిలబడ్డారు. ఈరోజు కూడా అదే అంటున్నారు. ఎందుకు? అసలు అక్కడ ఏముంది ప్రాబ్లము? అసలు మేము చేసి తప్పేంటి? అక్కడ ఏం కనిపించట్లా. ఒకవేళ రేపు శుక్రవారం వాయిదా వేశారు, శుక్రవారం రోజు తీర్పిస్తామని అంటున్నారు. ఆ రోజు కూడా విచారణలు మొత్తం జరిగి తీర్పు కనుక ఇచ్చి 17A అప్లై అయితే చంద్రబాబు అని చెప్పేసి బయటకు వదిలితే, ఆ తర్వాత మరలా ఏపీ ప్రభుత్వం తరఫున లేదు 17A ఆయనకి అప్లై కాదు, దీన్ని రాజ్యాంగ ధర్మాసనానికి రెఫర్ చేయండి, ఈ 17A వల్ల చాలామంది తప్పించుకున్నారు అని చెప్పేసి అంటే రాజ్యాంగ ధర్మాసనానికి ఇస్తే, అసలు 17Aనే లేకుండా కనుక చేస్తే, రేపు రోజు జగన్మోహన్ రెడ్డి కనుక అధికారం కనుక పోతే, టీడీపీ అధికారం కనుక వస్తే, ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన వైఎస్ రాష్ట్ర కొడుకుగా ఉన్నప్పుడు కానీ, రాజకీయాలకు రాకముందు కానీ, రాజకీయాలకు వచ్చిన తర్వాత కానీ మొత్తం తోడి బయటికి ఆ కేసు ఈ కేసు అదనిది అంటే ప్రతిరోజు కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉండాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అధికారంలో ఉండేది ఒకళ్ళు టీడీపీ జనసేన కనుక అయినట్టయితే. సో దానివల్ల ఆయనకే నష్టం. సో ఇప్పటికైనా 17A చంద్రబాబుకి అప్లై అయ్యిద్దని చెప్పేసి కేసు విత్డ్రా చేసుకుంటే ఓకే. అదర్వైజ్ రాజ్యాంగ ధర్మాసనం కనుక వెళ్ళి అసలు ఈ 17A కరెక్ట్ కదని చెప్పేసి కొట్టేస్తే ఫస్ట్ ఇబ్బందులు పాలేదు జగన్మోహన్ రెడ్డి గారు నాకైతే అనిపిస్తూ ఉంది. అందుకే నేను పాపం జగన్ అంటూ ఉన్నా. కేవలం చంద్రబాబు మీద ఉన్నటువంటి అసలు చంద్రబాబు మీద నాకేం కక్ష బాబు, అసలు చంద్రబాబు అరెస్ట్కి నాకు సంబంధం మన జగన్ గారు అంటూ ఉన్నారు. సరే ఇంక ఇవన్నీ తెలుసు ఎలా ఏంటని చెప్పేసి క్లోజ్ చేస్తూ ఉన్నా. 17A చంద్రబాబు కనుక అప్లై అయితే జగన్ గారు సేఫ్ సైడ్ ఉంటారు. చంద్రబాబు కనుక 17A అప్లై కాదు రాజ్యాంగ ధర్మాసనం మీదకి వెళ్ళి 17A కొట్టేస్తే ఫస్ట్ చిక్కుల్లో పడేది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ, ఆయన మీద ఆల్రెడీ నమోదైనటువంటి కేసులు కానీ, గతంలో అసలు ఆయన ఆస్తి అంత 2004 సమయంలో, 2009లో ఎంత, 2014లో ఎంత, 2019లో ఎంత, ఇప్పుడే అంత మొత్తం లెక్కలు తీస్తా పోతా ఉంటే కుప్పలు కేసులు పెడడానికి బోల్డ్ అని ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏది అధికారంలో కనుక వైసీపీ కనుక వేరే వాళ్ళు కనుక వస్తే, లేదా కేంద్రంలో ఉన్న వాళ్ళు కనుక తలుచుకుంటే ఆ రకం బోల్డ్ అన్ని. సో మరి రిస్క్ ఫేస్ చేస్తారా, ఎందుకులే బాబు అని చెప్పేసి చట్టబద్ధంగా వెళ్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.